క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనము. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. ఈ మాటలు మనం ఇర్మియా ప్రవచిస్తున్న ప్రవచనాల గ్రంథంలో చూస్తున్నాము. ఇర్మియా ఇక్కడ అంటున్నారు కదా, దేవుడు ఇర్మియా ద్వారా తెలియజేస్తున్నారు, నేను యెరూషలేములో నుండి బబులోనుకు చెరగొనిపోయిన వారు అంటే దేవుడు యెరూషలేములో నుండి ఇశ్రాయేల్ని ఎక్కడికి చెర తీసుకొని పోయారు అని అంటే బబులోనికి చెరగొని పోయిన వారు. అసలు ఆ ఇశ్రాయేల్ అందరినీ దేవుడు ఎంతో ప్రేమించి తనకి స్వకీయ సాంపథ్యంగా స్వాస్యంగా చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలను మరిచి, దేవుని కట్టడలను మరిచి, దేవుని యొక్క ఆ యొక్క విధులను మరిచి వారికి ఇష్టమైనట్టుగా జీవించడం మొదలుపెట్టారో దేవుడు వారిని బబులోను రాజుకి అప్పగించినట్టుగా మనము చూడగలుగుతాం. బబులోను రాజు విషయంలో దేవుడు అంటారు కదా, నేనే బబులోను యొక్క రాజైన నెబుకద్నెజర్ని హెచ్చించాను, మీ అందరినీ బబులోను రాజుకి నేను మీకు దాసులుగా అప్పగించాను అని తెలియజేసినమాట. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, నేను యెరూషలేములో నుండి బబులోనుకి చెరగనిపోయిన వారులారా అంటున్నారు. అంటే దేవుడే ఇశ్రాయేలీల్ని యెరూషలేములో నుండి ఎక్కడికి చెరగనిపోయారంట, బబులోనికి చెరగనిపోయిన వారులారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించండి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఆలకించండి అని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నమాట. కొన్నిసార్లు మనం స్వేచ్ఛగా ఉన్న దేవుని మాట వినలేకుండా ఉంటాము, చెరలో ఉన్న దేవుని మాట వినలేకుండా ఉంటాం అనమాట. స్వేచ్ఛగా ఉన్నప్పుడు దేవుడు తన కృపనిచ్చి మనల్ని ఆశీర్వదించినప్పుడు మనము దేవుని మాట వినేవారిగా ఉంటే దేవుడు ఇంకా ఇంకా మనతో మాట్లాడి మహిమ నుండి అధికమైన మహిమకి తీసుకెళ్తారు. కానీ కొన్నిసార్లు అవిధేయత వచ్చినప్పుడు, అవిధేయులుగా మారినప్పుడు మనము చెరలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడే ఏదో ఒక చెరలో పెట్టి మనల్ని శుద్ధి చేసి మరలా తన రాజ్యంలోనికి తీసుకొచ్చుకుంటారు. కానీ అలాంటప్పుడు మనం వినకపోతే దేవుడు ఇక్కడ అంటున్నారు కదా, ఆలకించండి, నేను చెప్పే ఆజ్ఞను మీరు ఆలకించండి, ఆలకించకపోతే మీకు నష్టం అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. బబులోనులోకి ఇశ్రాయేల్ వెళ్ళిపోయినప్పుడు కూడా, చెరగను పోయిన తర్వాత కూడా అక్కడ యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు లేపి వారితో మాట్లాడినట్టుగా మనము చూస్తాము. దానియేలును లేపి అక్కడ గ్రంథమును తిరగేసి ప్రార్థించేటట్టుగా మరలా ఇశ్రాయేల్ వచ్చేటట్టుగా మనము చూస్తాం. అంటే దేవుడు ఎక్కడ ఉన్నా తన ప్రజలతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడతాడనమాట. కానీ మనము వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ఫ్రెష్మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలాగ ఉన్నాము అనేది మనకంటే ఎక్కువగా దేవునికే తెలుసు. కనుక మనం అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూసి ముందుకు నడుస్తామో దేవుడు మనమున్న చెరలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి మన మాట విని, మనము దేవుని మాట విని ఆయన మాటకు లోబడితే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలని చేస్తారు. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని మాట ఆలకించే వారంగా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవారంగా ఉంటూ ఆయనకు మహిమకరంగా జీవించుదుముగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.